ఇజ్రాయెల్ ఒక చిన్న యూద దేశం. దాని జనాభా 72.8 లక్షలు. కానీ అభివృద్ధిలో పెద్ద దేశాలకు ఏమీ తీసిపోని దేశం. నేడు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో వాడుతున్న టెక్నాలజీ అంతా ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలదే. ఈ దేశ పరికరాలనే ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో వాడుతున్నారు. 1948లో ఆవిర్భవించిన ఈ చిన్న యూద దేశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 12వ శతాబ్దం తర్వాత క్రైస్తవ ప్రాబల్యం తగ్గి ఇస్లాం ప్రాబల్యం పెరగడంతో కొంతలో కొంతైనా ప్రమాదం నుంచి బయటపడ్డామని భావించారు యూదులు. కానీ అప్పుడే మొదలయ్యాయి వారి కష్టాలు. వాళ్ళ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. కనీస మానవ హక్కులు దేవుడెరువు కానీ మతం మారుమంటూ నరకయాతనలు మొదలయ్యాయి. అధిక ట్యాక్సెస్ విధించడం, మతం ఆధారంగా శిక్షలు ఖరారు చేయడం లాంటివి తట్టుకోలేక లక్షలాది మంది యూదులు ఫ్రాన్స్, పోలాండ్, జర్మనీ, అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలకు పారిపోయారు. కానీ వారు ఎక్కడికి వెళ్ళినా మత వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఒక్క భారతదేశం, అమెరికాల్లోనే ఏ వివక్ష లేకుండా ఉండగలిగామని గుర్తు చేస్తారు వారు. భారతదేశంలో పొందగలిగినంత గౌరవం మరెక్కడా పొందలేదని అంటారు. ఇక జర్మనీలోనైతే నియంత హిట్లర్ ఏకంగా గ్యాస్ ఛాంబర్లో బంధించి విషవాయువు వదలడం ద్వారా ఇంకా చాలా రకరకాలుగా హింసించి సుమారు 60 లక్షల మందిని పొట్టనబెట్టుకున్నాడు. యూదుడైన గ్రేట్ సైంటిస్టు ఆల్బర్ట్ ఈస్టెన్ కూడా వీళ్ళ ఆగడాలు భరించలేక అమెరికా పారిపోవలసి వచ్చిందంటే ఆనాటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉండేవో ఊహించుకోవచ్చు. ఇన్ని అత్యాచారాలు, అరాచకాలు, అవమానాలు భరిస్తూ యూదులు వారి ఆత్మవిశ్వాసాన్ని కానీ దేశభక్తిని కానీ కోల్పోలేదు. అదేవిధంగా వారి యూద మతంపై ఉన్న విశ్వాసం చెక్కు చెదరలేదు. కానీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్యసమితి ప్రోద్బలంతో ఇంగ్లాండ్, అమెరికాల అవసరార్థం స్వతంత్ర దేశంగా ఇజ్రాయెల్ దేశం ఆవిర్భవించింది. కానీ అనుకున్నంత భూభాగం కానీ వనరులు కానీ ఏమీ లభించలేదు. ఎలాగోలా మాతృభూమికి చేరుకోగలిగామనే సంతృప్తితో అంగీకరించాల్సి వచ్చింది. ఈ కొండలు, గుట్టలు, నీటి వసతులు లేని భూమి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటూ అనేక మంది వెటకారంగా మాట్లాడారు. కానీ జాతి పునర్నిర్మాణం కొరకు యూదులంతా మాతృభూమికి తిరిగి రావాల్సిందిగా ఆ దేశ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపుకు స్పందించిన వేలాది మంది ఇజ్రాయేలీలు తిరిగి తమ మాతృభూమికి చేరుకున్నారు. ఎందుకు పనికిరాని నేలను గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు నిరంతర ప్రణాళికతో అతి తక్కువ కాలంలోనే దేశమంతా నీటిపారుదల సౌకర్యాలు ఏర్పరచుకొని సస్యశ్యామలం చేసుకోగలిగారు. నేడు వ్యవసాయ రంగంలో ప్రపంచమంతా వాడుతున్న అధునాతన యంత్ర పరికరాల్లో దాదాపు అన్ని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు రూపొందించినవే. వినూతమైన వ్యవసాయ పద్ధతులు, డ్రిప్ ఇరిగేషన్ వంటివి, బయోటెక్నాలజీ, రూటర్ టెక్నాలజీ, ఇలా చాలా ఇన్నోవేషన్స్ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల కృషి ఫలితమే అని చెప్పవచ్చు. ఇదంతా ఏ ఒక్క సంవత్సరంలోనూ జరగలేదు. కనీసం 15 నుంచి 20 సంవత్సరాలు పట్టింది. వారు శ్రద్ధగా జాతి నిర్మాణంలో నిమగ్నమై ఉంటే స్వతంత్రం లభించిన సంవత్సరంలోపే పక్కనున్న దేశాలు ఈజిప్టు, సిరియా, జోర్దాన్, పాలస్తీనా, లెబనాన్, సౌదీ అరేబియా, ఇరాక్ వారిపై దాడులకు తెగబడ్డాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 శక్తివంతమైన దేశాలు ఒకేసారి యుద్ధానికి కాలుదువ్వాయి. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న మన దేశం మళ్ళీ ప్రమాదంలో పడింది. దురాక్రమణదారులను తరిమి కొట్టండి, దేశాన్ని రక్షించుకునేందుకు యుద్ధరంగంలోకి దూకండి అని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపుకు కేవలం 50,000 మాత్రమే ఉన్న వారి సైన్యం 48 గంటల్లో 2,50,000కు చేరింది. డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, లాయర్లు, విద్యార్థులు, స్త్రీలు, పురుషులు అని తేడా లేకుండా అందరూ సైన్యంలో చేరి విరోచితంగా పోరాడి 6 దేశాలను ఓడించారు. ఇంతటితో ఆగకుండా మళ్ళీ 1956లో సూజ్ కెనాల్ విషయంలో కూడా దాడి చేసిన ఈజిప్టును మట్టి కరిపించింది ఇజ్రాయెల్. మళ్ళీ 1967లోనైతే సిరియా, జోర్దాన్, లెబనాన్, సౌదీ అరేబియా, పాలస్తీనాలతో కలిసి మళ్ళీ దాడి చేసింది ఈజిప్టు. ఈజిప్టు ఎయిర్ ఫోర్సులోని 300 యుద్ధ విమానాలను గాను 280 యుద్ధ విమానాలను మొదటి రోజే కుప్పకూల్చి లేవకుండా చావు దెబ్బతీసి మిగిలిన దేశాలతో ఒక ఆట ఆడుకుంది ఇజ్రాయెల్. 1973లో లెబనాన్ను కొట్టిన దెబ్బకు ఇప్పటికీ లెబనాన్తో పాటు మిగతా దేశాలు లబోదిబమంటున్నాయి. 1948 నుంచి 1983 వరకు ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాలు 6 సార్లు యుద్ధానికి దిగాయి. కానీ ఇజ్రాయెల్ను ఓడించలేకపోయాయంటే ఆ దేశ యుద్ధనీతి ఎంత పటిష్టమైనదో చెప్పవచ్చు. ఇజ్రాయెల్కు ఉన్న గొప్ప వజ్రాయుధం ఆ దేశ ఇంటెలిజెన్స్ వింగ్ మోజాద్.
ఇజ్రాయెల్ పౌరుల మీద ఎవరు దాడి చేసినా వాళ్ళని ఇప్పటికీ ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. ఇజ్రాయెల్కు ఉన్న గొప్ప టెక్నాలజీలో వారు దేశ రక్షణ కోసం దేశాన్ని రక్షణ వలయంగా ఐరన్ డోమ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఐరన్ డోమ్ చుట్టూ ఉన్న దేశాల నుంచి ఎటువంటి రాకెట్లు ప్రయోగించినా వాటిని రాడార్ సిస్టమ్ ద్వారా పసిగట్టి గాల్లోనే పేల్చివేస్తుంది. అయితే 1999లో భారత్ పాక్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో ఇజ్రాయెల్ అందించిన సహాయంతో భారత్ పాక్ను ఓడించింది. భారత్కు మంచి మిత్రదేశం కూడా ఇజ్రాయెల్. ఇంత చిన్న దేశమైన ఇజ్రాయెల్ పెద్ద దేశాలకు సాధ్యం కాని అభివృద్ధి సాధించింది అంటే కారణం ఆ దేశ ప్రజలకు దేశంపై ఉండే దేశభక్తి కారణం అని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.